మహబూబ్ నగర్ పట్టణంలో ఘోర దుర్ఘటన జరిగింది. నిర్మాణంలో ఉన్న 2 అంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో 2 కూలీలు మృతి చెందారు. పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను వెలికి తీస్తున్నారు. కూలీలు పనిచేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈరోజు అందాజా 1:10 టైంలో ఈ సంపు లక్ష్మణ్ అనే బిల్డింగ్ యాక్చువల్లీ 67 ఇయర్స్ ముందు కట్టిన బిల్డింగ్ లా ఉంది. వితౌట్ పిల్లర్స్, ఫ్లోరింగ్ కూడా సరిగా లేదు. ఇది కిరాణా షాపు. ఈ బిల్డింగ్ ముందు నడుపుతున్నాడు ఆయన. కొంత సామాన్ అయితే దాని గోడౌన్ లాగా ఉన్నది. ఈరోజు ఆయన ఏం చేశాడంటే ఈ బిల్డింగ్ని రెనోవేషన్ చేసే ఉద్దేశంతో కొంతమంది వర్కర్స్ని పిలిపించి ఆ బిల్డింగ్ ఉన్న చెట్టును కొట్టే క్రమంలో ఆ చెట్టు యొక్క ఏర్లు బాగా బిల్డింగ్ లోపల ఉండటం వలన ఆ ఏర్లు బయట తీయటం జరిగింది. ఆ సందర్భంగా బిల్డింగ్లో బ్యాక్ సైడ్ 1/4 బిల్డింగ్ కొలాప్స్ అయింది. దాని కింద ఒక మగ మనిషి, ఆడ మనిషి ఉన్నారనేది ప్రైమరీ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు దీనికి సంబంధించి సహాయక చర్యలు జరుగుతున్నాయి. ఈ జేసీపీలు వచ్చి ఎంసీహెచ్ నుంచి అది క్లియర్ చేసిన తర్వాత ఎగ్జాక్ట్లీ ఎంతమంది లోపల ఉన్నారని నేను చెప్పగలుగుతాను. మెయిన్ రీజన్ ఏంటంటే పాత బిల్డింగ్ కాబట్టి ఇంకా తెలియదండి. అదే నడుస్తుంది. మేస్త్రి ఎవరో తీసుకొచ్చారు అన్నారు. మేస్త్రిని అడుగుతుంటే కూడా మాకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ రాలేదు. వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కూడా ఎవరు ఇంకా రాలేదు.